క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. తిరుమల శ్రీవారి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు హుండీ, మరోవైపు డిపాజిట్లపై వస్తున్న వడ్డీ, ఇంకోవైపు భారీ విరాళాలతో తిరుమలేశుడు అత్యంత సంపన్నుడయ్యాడు. వార్షిక బడ్జెట్ ముందు టీటీడీ వేసిన లెక్కలు, బడ్జెట్ తర్వాత అధికారుల అంచనాలు చూస్తుంటే శ్రీవారు నిజంగా వడ్డీ కాసుల వాడే అనిపిస్తోంది. అలాగే కరోనాకు ముందు, కరోనాకి తర్వాత అన్నట్టుగా ఉంది శ్రీవారి ఆదాయ చిట్టా. కలియుగంలో అపర కుబేరుడు తిరుమల వెంకటేశ్వరుడే. ఎస్, ఏటేటా శ్రీవారి ఆదాయం పెరుగుతూ పోతోంది. టీటీడీ వార్షిక బడ్జెట్ ను పెంచేస్తోంది. ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూపంలో ఏడుకొండలవాడి ఆస్తుల విలువ కొండంత అవుతోంది. అలాగే విరాళాలు ఏమాత్రం తగ్గట్లేదు. 9 రోజులు, కేవలం 9 రోజుల్లోనే వివిధ ట్రస్టులకు 26.85 కోట్ల రూపాయల విరాళాలొచ్చాయి. అందులో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ కు 11.67 కోట్లు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు 6.14 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ కు 4.88 కోట్లు, అలాగే టీటీడీ విద్యాదాన ట్రస్ట్ కు 1.01 కోట్ల విరాళాలు అందాయని వెల్లడించింది టీటీడీ. ఈసారి వార్షిక బడ్జెట్ ను 5,258 కోట్లుగా ప్రకటించింది టీటీడీ. అయితే మొదటి 5,179 కోట్లుగా అంచనా వేసినప్పటికీ పెరిగిన శ్రీవారి ఆదాయ లెక్కల ప్రకారం 78 కోట్లు పెంచుతూ 5,258 కోట్లుగా వెల్లడించింది. ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం ఈసారి హుండీ ఆదాయం 1,729 కోట్లు దాటుతుందని, అలాగే డిపాజిట్లపై వచ్చే వడ్డీ 1,310 కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ రెండు ఆదాయ వనరులను కలుపుకొని మొత్తం 3,039 కోట్లు రావచ్చని చెబుతున్నారు. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్నట్లుగా శ్రీవారి ఆదాయంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. కరోనాకి ముందు 900 నుంచి 1000 కోట్ల మధ్య హుండీ ఆదాయం ఉండేది. దీంతో 2022-23 సంవత్సరంలో 1000 కోట్లు వస్తుందని అంచనా వేస్తే ఊహించని విధంగా 1,671 కోట్లు దాటింది హుండీ ఆదాయం. అదే ఏడాది డిపాజిట్ల ద్వారా వచ్చిన అమౌంట్ కూడా 1000 కోట్లు క్రాస్ చేసింది. అంటే కరోనా తర్వాత సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇక ఇవే ట్రెండ్స్ కంటిన్యూ అయితే 2025-26 సంవత్సరానికి గాను అంచనాలు మించిపోవచ్చంటోంది టీటీడీ. ఎప్పుడు చూడని అమౌంట్ తో రికార్డు బ్రేక్ కావడం ఖాయమని చెబుతోంది. కేవలం వడ్డీలు, హుండీ ఆదాయం మాత్రమే కాదు, దర్శనాల ద్వారా 310 కోట్లు, ప్రసాదాల ద్వారా కూడా 600 కోట్ల మేర ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందంటూ లెక్కలేస్తోంది. మరి చూడాలి శ్రీవారి ఇన్కమ్ స్కోర్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.